అండి. క్రిప్టో ప్రపంచంలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యుఎస్డిటి, యుఎస్డిసి ఈ రెండిట్లో ఏది బెస్ట్, మన డబ్బుకు ఏది ఎక్కువ సేఫ్ అనే విషయాన్ని వివరంగా చూద్దాం. చూడండి, క్రిప్టోలో కొంచెం లాభం రాగానే మనందరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే. ఈ డబ్బుని ఎక్కడ పెట్టాలి? యుఎస్డిటిలో పార్క్ చేయాలా లేక యుఎస్డిసిలో పెట్టాలా? చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఇది. సో ఈరోజు ఈ ప్రశ్నకు ఒక క్లియర్ ఆన్సర్ వెతుకుదాం రండి. అయితే ఆ రెండింటిలో ఏది బెటరో తేల్చుకునే ముందు అసలు ఈ స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటి, వాటి బేసిక్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ తెలిస్తేనే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోగలం. చాలా సింపుల్గా చెప్పాలంటే స్టేబుల్ కాయిన్ అనేది ఒక డిజిటల్ డాలర్ లాంటిది. అంటే దాని విలువ ఎప్పుడూ దాదాపుగా ఒక అమెరికన్ డాలర్కి సమానంగా ఉంటుంది. అటూ ఇటూ పెద్దగా మారదు. అందుకే కదా దాన్ని స్టేబుల్ కాయిన్ అని పిలుస్తాం. అంటే స్థిరమైన విలువున్న కాయిన్ అని అర్థం. సరే, మొదటగా మనం యుఎస్డిటి గురించి మాట్లాడుకుందాం. దీన్నే టెథర్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే నంబర్ 1 స్టేబుల్ కాయిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పాపులర్, అంత ఎక్కువగా వాడతారు. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే దాని లిక్విడిటీ. అంటే ఆల్మోస్ట్ అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లలో ఇది ఈజీగా దొరుకుతుంది. ఇక దీనికి స్ట్రాంగ్ కాంపిటీటర్ అయిన యుఎస్డిసి సంగతి చూద్దాం. దీన్ని సర్కిల్ అనే కంపెనీ తయారుచేసింది. యుఎస్డిటికి దీనికి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే యుఎస్డిసి మొదటి నుంచి కూడా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. వాళ్ళు రెగ్యులర్గా ఆడిట్స్ కూడా చేయిస్తుంటారు. ఓకే, ఇప్పటిదాకా విడివిడిగా చూశాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి కంపేర్ చేద్దాం. అప్పుడే మనకు వాటి మధ్య ఉన్న అసలైన తేడాలేంటో క్లియర్గా అర్థమవుతాయి. రండి, ఈ రెండింటినీ ఒకసారి పోల్చి చూస్తే మనకొక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ టేబుల్ చూడండి. మనకు చాలా విషయాలు క్లియర్ అవుతాయి. యుఎస్డిటిని ఇష్యూ చేసేది టెథర్ కంపెనీ, అదే యుఎస్డిసిని చేసేది సర్కిల్. ఇక్కడే అసలు తేడా మొదలవుతుంది. ట్రాన్స్పరెన్సీ విషయానికొస్తే యుఎస్డిసి క్లియర్ విన్నర్. ఎందుకంటే వాళ్ళు తమ రిజర్వ్స్ గురించి రెగ్యులర్గా ఆడిట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు. కానీ యుఎస్డిటి ఈ విషయంలో కొంచెం వెనకబడిందనే చెప్పాలి. కానీ లిక్విడిటీ అంటే మార్కెట్లో ఎంత ఈజీగా దొరుకుతుందనే విషయంలో మాత్రం యుఎస్డిటిదే పైచేయి. అందుకే ట్రేడర్స్ దీన్నే ఎక్కువ వాడతారు. ఇక నమ్మకం అంటే ట్రస్ట్ లెవెల్ విషయానికొస్తే ఎక్కువ మంది యుఎస్డిసి వైపే మొగ్గు చూపుతున్నారు. సరే, ఈ టెక్నికల్ డిఫరెన్సెస్ అన్నీ ఓకే, కానీ ప్రాక్టికల్గా వీటిని ఎలా వాడాలి? అంటే ఏ సిచ్యువేషన్లో ఏ కాయిన్ వాడితే మనకు మంచిది? ఇక్కడ మనం 2 రకాల యూజర్స్ని చూడొచ్చు. ఒకరు ట్రేడర్స్. వీళ్ళు రోజూ యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తుంటారు. వీళ్ళకి యుఎస్డిటి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దాని లిక్విడిటీ ఎక్కువ, ట్రేడింగ్ పేర్స్ కూడా చాలా ఉంటాయి. ఇక రెండో కేటగిరీ ఇన్వెస్టర్స్. వీళ్ళు తమ డబ్బును ఎక్కువ కాలం పాటు సేఫ్గా దాచుకోవాలనుకుంటారు. వీళ్ళకి యుఎస్డిసి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దాని ట్రాన్స్పరెన్సీ ఎక్కువ, ఇంకా రెగ్యులేషన్ ఫ్రెండ్లీ కూడా. కానీ ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తుంది. యుఎస్డిటి నిజంగా సేఫా? ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్నారు కదా అని మనం కూడా గుడ్డిగా వాడేయొచ్చా? దీని సేఫ్టీ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అసలు నిజమేంటో చూద్దాం. చూడండి, యుఎస్డిటి కంప్లీట్గా అన్సేఫ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ దానిమీద కొన్ని వివాదాలున్నాయి. ముఖ్యంగా వాళ్ల ఫైనాన్షియల్ రిజర్వ్స్ విషయంలో పూర్తి క్లారిటీ లేదు. సో రిస్క్ అయితే ఉంది, కానీ మార్కెట్లో దానికున్న ఆధిపత్యం వల్ల అది అంత ఈజీగా కూలిపోదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యుఎస్డిటిలో కొంత రిస్క్ ఉందని అర్థమైంది. మరి అలాంటప్పుడు యుఎస్డిసి సేఫెస్ట్ ఆప్షనా? దాని 100% నమ్మొచ్చా? యుఎస్డిటితో పోలిస్తే యుఎస్డిసిని చాలామంది సేఫ్ అనుకుంటారు. అది నిజమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏ స్టేబుల్ కాయిన్ కూడా 100% రిస్క్ ఫ్రీ కాదు. యుఎస్డిసికి కూడా దాని రిస్కులు దానికున్నాయి. ఉదాహరణకి బ్యాంకింగ్ సిస్టంలో వచ్చే ప్రాబ్లమ్స్ లేదా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల వచ్చే రిస్కులు. సో క్రిప్టోలో ఉన్నప్పుడు కొంచెమైనా రిస్క్ ఎప్పుడూ ఉంటుందనేది మనం యాక్సెప్ట్ చేయాలి. అయ్యో, మరి ఇన్ని రిస్కులున్నాయా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రిస్కుల్ని మేనేజ్ చేయడానికి ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. వేగం కోసం యుఎస్డిటి, భద్రత కోసం యుఎస్డిసి. ఇది ఒక గోల్డెన్ రూల్ లాంటిది. సింపుల్ అండ్ క్లియర్. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా మనం ఫాలో అవ్వాల్సినవి 2 సింపుల్ స్టెప్స్. ఒకటి, డైవర్సిఫై చేయడం.
అంటే మన డబ్బుని కొంచెం యుఎస్డిటీలో కొంచెం యుఎస్డిసిలో ఇలా రెండిట్లోనూ పంచాలి. రెండోది, ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మన డబ్బంతా ఒకే ఒక్క స్టేబుల్ కాయిన్లో పెట్టకూడదు. ఇది రిస్క్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. కొత్తగా వచ్చినవాళ్లు సాధారణంగా చేసే తప్పులు ఇవే. 1. స్టేబుల్ కాయిన్ అనే పేరులో స్టేబుల్ ఉంది కదా అని ఇందులో అస్సలు రిస్కే లేదని అనుకోవడం. అది పెద్ద తప్పు. రెండోది, తమ దగ్గరున్న డబ్బంతా తీసుకెళ్లి ఒకే స్టేబుల్ కాయిన్లో పెట్టేయడం. ఈ 2 తప్పులు అస్సలు చెయ్యొద్దు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, మన పర్పస్ ఏంటి అనేదాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మనం యాక్టివ్గా ట్రేడింగ్ చేసేవాళ్లమైతే యుఎస్డిటీ బెస్ట్. లేదు, లాంగ్ టర్మ్లో మన డబ్బుని సేఫ్గా హోల్డ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు యుఎస్డిసి సరైన ఎంపిక. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. ఒకవేళ ఒక స్టేబుల్ కాయిన్ దాని వాల్యూని కోల్పోతే, అంటే దాన్ని డీపెగ్ అవ్వడా అంటారు. అలా జరిగితే పరిస్థితి ఏంటి? దానివల్ల వచ్చే ప్రమాదాలేంటి? దీని గురించి మనం మన నెక్స్ట్ అనాలిసిస్లో వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి.